బైబిల్లో కొండలు ఎన్ని కొండలు ఉన్నాయి? బైబిల్లో కొండలు, గుట్టలు. సరే, ఒక కొండ చూద్దాము. ఆదికాండం 22వ అధ్యాయం 2వ వాక్యము. మనిషిని దేవుడు దహన బలి అర్పించమని కోరవచ్చా? కోరకూడదు. జంతువుల్ని బలులు అర్పించమని కోరవచ్చా? కోరకూడదు. అసలు ఈ ఆదికాండము నుంచి నోహు దాకా చూస్తే మనుషులు మాంసం తిన్నట్టుగాను, మాంసాహారులు కారు, శాకాహారులను అని ఉన్నది. దేవుడైన యెహోవా అబ్రహామును వాక్యంలో రాసి ఉంటుంది, పరిశోధించను. పరిశోధన వేరు, శోధన వేరు. పరిశోధన అంటే పరీక్షించుట. ప్రతి విశ్వాసికి పరిశోధన వస్తుంది. ప్రతి విశ్వాసి సేవకుడికి శోధన వస్తుంది. శోధన అంటే పాపంలో పడగొట్టుట. శోధన, ఇది నాకు శోధనకరంగా మారింది, పాపంలో పడేసే విధంగా, నెట్టేసే విధంగా మారింది. పరిశోధన వేరు, శోధన వేరు. ఈ పర్వతము మోరియా పర్వతం అండి. ఈ ఇస్సాకుని బలి అర్పించమని చెప్పబడ్డ పర్వతము మోరియా పర్వతం. రెండవ పర్వతం చూద్దాం. నిర్గమాకాండము 19వ అధ్యాయము 16వ వాక్యం. నిర్గమాకాండము 19వ అధ్యాయము 16వ వాక్యం చదవండి. ఈ పర్వతం పేరు సీనాయి పర్వతం. దీని మీదకి ఏమైంది? 3వ నాడు ఉదయమైనప్పుడు ఆ పర్వతము మీద మెరుపులు, సాంద్రమేఘము, బోర యొక్క మహాధ్వనియు కలుగగా పాళెములోని ప్రజలందరూ వణికిరి. దేవుని యొక్క స్వరము మరికొన్ని స్థలాల్లో, వాక్యాల్లో చూస్తే దేవుని యొక్క స్వరము మహాజలముల ఘోషవలి ఉంటుంది. ప్రకటనలో ఉన్నది అన్నమాట. తర్వాత 1 రాజులు 19వ అధ్యాయం 8వ వాక్యం. 40 రాత్రింబగళ్ళు ప్రయాణం చేసి దేవుని పర్వతం అనే పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి, ఈ హోరేబునకు బైబిల్లో కర్మేల్ అని కూడా పేరు ఉంటుంది. హోరేబుకి కర్మేల్. ఈ హోరేబు పర్వతము, కర్మేలు పర్వతము రెండు ఒకటే. యెహెజ్కేలులో 28వ అధ్యాయం 14వ వాక్యం. యెహెజ్కేలు 28:14 వాక్యంలో సభా పర్వతము ఉంది. ఏమన్నాడు? సభా పర్వతం. ఇది ఉత్తర దిక్కున ఉన్నట్టుగా పండితులు గుర్తించారు. సభా పర్వతం. 14వ వచనం. అభిషేకమునందిన కెరూబోయ్, ఒక ఆశ్రయముగా నీ ఉంటివి, అందుకే నేను నిన్ను నియమించి తిని, దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతం మీద నీవు ఉంటివి, కాలుసున్న రాళ్ల మధ్యను నీవు సంచరించుంటివి. దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతము. సభా పర్వతం దీని పేరు. 5వది మత్తయి సువార్త 17వ అధ్యాయం 1వ వచనం. 6 దినములైన తర్వాత యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుడైన యోహానును వెంట పెట్టుకొని ఎత్తైన కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరం పొందెను. ఈ పర్వతము ఎత్తైన కొండ, ఎత్తైన యొక్క కొండ మీదకి అని ఉంటుంది. ఎత్తైన కొండ. 6వది మత్తయి సువార్త 27:33 వాక్యం. 6వది 27:33 వాక్యం. 6వది కపాల స్థలమును అర్థమించు గొల్గొతా అనబడిన చోటికి వచ్చి, అంతే. శ్రమల కొండ ఇది. ఈ కొండ పేరు
శ్రమల కొండ, లేకపోతే కల్వరి కొండ, లేకపోతే గొల్గొతా కొండ అని కూడా అనవచ్చు. ఏడవది లోకా శుభవార్త 21:37. లోకా శుభవార్త 21 అధ్యాయం 37. పగటి యందు దేవాలయంలో బోధించుచు రాత్రివేళ ఒలీవల కొండకు వెళ్ళుసు కాలం గడపాల. ముఖ్యంగా అంతేనా? ప్రతి ఒక్కరూ కాలం గడపాల. అపోస్తులు 1:12 కూడా ఈ యొక్క ఒలీవల కొండ గురించి రాసి ఉంటుంది. ఆయన వచ్చేది కొండ మీదకే అడుగు పెట్టి వచ్చేది. యేసు ప్రభు వచ్చేది కొండ మీదకే, ఒలీవల కొండ మీదకి. ఒలీవల కొండ, ప్రైజ్ ది లార్డ్. ఎన్ని కొండలు చెప్పా? ఏ బండ? ఎన్ని చెప్పినా సరే బండే. ఎక్కడేసిన గొంగడ అక్కడే, ఎదుగు లేదు బొదుగు లేదు. బెల్లం కొట్టిన రాయి ఎన్నని చెప్పు, వాక్యం మాత్రం అబ్బదు. ఎన్ని కొండలు ఇప్పుడు చెప్పండి, మీరు చెప్పండి. నేను చెప్పిన కొండలన్నీ ఎన్ని? 7 కొండలు. ఏం 7 కొండలు? 7 కొండలని పేరు పెట్టుకుంటారు కొందరు. ఈ 7 పర్వతాలని చూపిస్తున్నారు. ఈ పర్వతాల మీద బలి, ఈ పర్వతాల మీద సీనాయి పర్వతం మీద ఆజ్ఞలు ఇవ్వబడటం, కర్మేలు పర్వతం అనేది ప్రార్థనా జీవితం, ఏలియా ప్రార్థనా జీవితం. సభా పర్వతం అంటే అక్కడ పరిశుద్ధులు ఉండే దేవదూతలు తిరిగే స్థలం. రూపాంతరపు కొండ, ఎత్తైన కొండ అంటే. గొల్గొతా అంటే సిలువను మోసిన కొండ. రాకడ కొండ అంటే ప్రభు అయిన యేసు క్రీస్తు అడుగు పెట్టేది రాకడ కొండ పైన. 7 కొండలండి. 7 కొండలు ఎక్కడున్నాయి మన ఇండియాలో? 7 కొండలు ఎక్కడ ఉన్నాయి? ఒకటి తిరుపతిలో ఉంటాయి అంటారు. మనం రోమా పట్టణము 7 కొండల మీద నిర్మింపబడింది అంటారు. ఈ కొండలు అనేవి దేన్ని చూపిస్తాయి? మనిషిని జీవితానికి. కొండలు దేన్ని చూపిస్తాయి? ఒకసారి ఎత్తైన కొండ మీదకి వెళ్ళా, ఒక గాలిపటం వదులుతున్నా ఆ కొండ మీద నుంచి. అది గాలిపటం ఎగురుతూ ఉంది, ఎటువైపు అవుతుందో ఏమో గాలిలో. కొండ మీదకు వెళ్ళి గాలిపటం విడవటం ఏంటి? కొండల పైకి వెళ్ళి గాలిపటము విడుచుట ఏంటి? కొండలు అనేవి ప్రార్థనా జీవితానికి ముంగుర్తుగా ఉంటాయి. కొండలు ప్రార్థనా జీవితానికి ముంగుర్తుగా ఉంటాయి. ఇంకోటి, కొండలు అనేవి ఉన్నతమైన అనుభవాన్ని తెలియజేస్తాయి. కొండల్లాంటి భక్తులు, పర్వతాల్లాంటి భక్తులు కూడా కూలిపోతారు ఒక్కోసారి అంటుంటారు. పర్వతాల్లాంటి భక్తులు, పర్వతము ఎంత ఎత్తుకుందో అంతగా ఎదిగిన భక్తులు అన్నట్టు. సేవకులు. ఏలియా అలాంటి వాడే, ఎలీషా అలాంటి వాడే. ఈ భక్తులందరూ అలాంటి వారే. పర్వతమంతగా అంత ఎత్తుగా ఉన్నట్టుగా వారి భక్తి జీవితం కూడా అంతగా ఎదిగినప్పుడు దేవుడు మాట్లాడతాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రార్థనా జీవితం అంత లోతుగా ఉన్నప్పుడే మాట్లాడతాడు. ప్రార్థన కొన్ని గంటలు చేస్తేనే దేవుడు మాట్లాడతాడు, లేకపోతే మాట్లాడు. ఈ కొండలు అనేవి ఉన్నతానుభవాన్ని చూపిస్తున్నవి. దేవునికి స్తోత్రం. దేవుడి వాక్యమును దీవించును గాక. ఆమేన్.